ఉరుకుల పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం అంతా కూడా రసాయనాలతో కల్తీ అయిపోయింది. ఇటువంటి ఈ రసాయనాల కల్తీ నుంచి మన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడడానికి మన ముందుకు వచ్చింది బ్రైట్ అండ్ బియాండ్ కంపెనీ. వీరు మనకు అందిస్తున్నటువంటి ఆహార పదార్థాలు చాలా తక్కువ ధరలో ఎంతో రుచికరమైన ఆహారాన్ని మనం తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. మరి వీరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే, ముందుగా ఆర్గానిక్ మురంగా సూప్, అంటే సేంద్రియ మునగాకు సూప్. దీని ద్వారా వెయిట్ లాస్ కావడం ఏ విధంగా జరుగుతుంది, ఆరోగ్యం ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనేది, ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గానిక్ మురంగా బిర్యానీ, దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సేంద్రియ మునగాకు పులిహోర, దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దీనికోసం ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా ఏ ఏ పదార్థాలు అందులో ఉపయోగించవచ్చు అనే అంశాలను చూద్దాం పదండి. బ్రైట్ అండ్ బియాండ్ వారి ఆర్గానిక్ మొరింగా సూప్. మొరింగా అంటే ఏదో కాదు, మునగాకు. మునగాకు సూప్ ఏ విధంగా తయారు చేస్తారు, ఈ సూప్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే వాటిని ఈ కంపెనీ వారు మీకు ఇప్పుడు వివరిస్తారు. రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇది మాది ఆర్గానిక్ మునగాకు సూపు. దీన్ని చేయడానికి నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించి పెట్టాను. మన మునగాకు సూప్ పౌడరు నేనైతే ఇద్దరికి చేయబోతున్నాను, అంటే 2 సర్వింగ్స్ బౌల్స్. సో నేనేం తీసుకున్నాను, 1 స్పూన్ తీసుకుంటున్నానండి. పౌడర్ వేసేసి 200 ml ఆఫ్ వాటర్ని దీంట్లోనే బాగా కలిపేస్తున్నాను. ఎందుకంటే చల్ల వాటర్లోనే పౌడర్ని మిక్స్ చేయడం వల్ల ఇది లంప్స్ ఫామ్ అవ్వదండి. హాట్ వాటర్లో పౌడర్ని వేసామంటే కలుపుకోవడం మనకు కొంచెం కష్టం అవుతుంది. సో అందువల్ల నేను కోల్డ్ వాటర్లోనే పౌడర్ వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. అంతే అండి, అది ఒక బాయిల్ వచ్చేసేస్తే మనకు సూప్ రెడీ అయిపోతుంది. దాంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. అడ్జస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, యాజ్ పర్ మీ టేస్ట్ ఎలా ఉందో అలాగా. అంతే అండి, మునగాకు సూపు. మన సూప్ రెడీ అయిపోయిందండి. నేనైతే సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి, చాలా లైట్ వెయిట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంటున్నారో, ఇమ్యూనిటీ బూస్ట్ అంటే డైజెషన్ అవ్వని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒకే ప్రోడక్ట్ అన్నిటికీ సొల్యూషన్ అండి. డైటింగ్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ యోగా, జిమ్కి, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళక ముందు 1 కప్పు తీసుకున్నారంటే వాళ్ళకి చాలా మంచి న్యూట్రియంట్స్ ఇందులోనే అందుతాయండి. అండ్ లైట్ వెయిట్ ఫుడ్, ఈజీ టు డైజెస్ట్, చాలా త్వరగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే ఉలవలు, రాగులు అండ్ మునగాకు అండ్ బాడీని కూల్ చేయడంతో పాటు హై ప్రోటీన్ ఉందండి దీంట్లోన. నేను కొంచెం 1 డ్రాప్ నెయ్యి వేసాను, ఎందుకంటే చిన్న పిల్లలు అయితే ఇంకా మంచిగా ఇష్టంగా ఆ ఫ్లేవర్కి వద్దు అనకుండా ఇష్టంగా తాగుతారని అండి. మన మునగాకు సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏం లేదు అనే ఆలోచన అయితే ఉండేది, కానీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే వాడాల్సినటువంటి ప్రోడక్ట్. మీరు కూడా ఒకసారి వాడండి, ఆ తర్వాతే నమ్మండి. మునగాకు సూప్ టేస్ట్ బాగుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు.
ఈ సూపే నేను మా పిల్లలకి రోజు ఇస్తానండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు స్పోర్ట్స్కి వెళ్తారు. బాబు షటిల్కి వెళ్తాడు, పాప జిమ్నాస్టిక్కి వెళ్తుంది. పాప స్టేట్ థర్డ్ కూడా. జిమ్నాస్టిక్లో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఎనర్జీ కోసం నేను ఈ సూపే ఇస్తాను. ఇప్పుడు వాళ్ళే ట్రై చేసి చెప్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్. ఈ సూప్ అయితే నోట్లోనే కరిగిపోతుందంటే అందుకనే ఇది చాలా బాగుంది. ఇది అన్ని ఏజ్ వాళ్ళకు సూట్ అవుతుంది అని. చాలా బాగుంది. జిమ్నాస్టిక్స్కి అయితే చాలా ఎనర్జీ వస్తుంది. బ్రైట్ అండ్ బియాండ్ వారి ఆర్గానిక్ మొరింగా పులిహోర ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు మనం చూద్దాం. ఉదయం టిఫిన్ చేసే సమయంలో చాలా తక్కువ టైంలో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూడండి. ఇది మునగాకు పులిహోర అండి. దీన్ని చేయడానికి కావలసిన పదార్థాలు మనం ఆల్రెడీ రైస్లో వండి పెట్టుకున్నాము. జీలకర్ర, ఆవాలు, గింజలు, తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఉప్పు తగినంత, నూనె. ఇప్పుడు మనం ఆల్రెడీ పెన్నం వేడెక్కిందండి. నేను నూనె వేస్తున్నాను. 1 బౌల్ రైస్కి నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను నూనె వేడెక్కిందండి. పోపు గింజలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పోపు గింజలు ఎక్కువ ఉంటే మంచిగా కనిపిస్తుంది. ఎండు మిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం మునగాకు పులిహోర పౌడర్. నేను 1 బౌల్ రైస్ పెట్టుకున్నాను కాబట్టి 1 బౌల్ రైస్కి 1 ఫుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంకా ఎక్కువ మాకు కారం ఎక్కువ కావాలి, టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు ఆ స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఈ ఆయిల్లోన ఈ పౌడర్ 2 సెకండ్స్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మంచి అరోమా అనేది మనకు రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలిపేసేది. దీనికి తగినంత సాల్ట్ మాత్రం మనం యాడ్ చేసుకోవాలండి. ఎంత ఉప్పు పడుతుందో రైస్కి తగినంత ఉప్పు మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఎక్స్ట్రా పిల్లలకి కావాలి న్యూట్రిషన్ అనుకున్న వాళ్ళు ఇలా జీడిపప్పు కానీ, ఇలా పల్లీలు కానీ, బుడ్డల విత్తనాలు కానీ, పప్పులు కానీ అలాంటివి వేసుకోవచ్చండి. ఆల్రెడీ దీంట్లో చాలా ప్రోటీన్ ఉంది. ఈ పౌడరే తయారు చేసిందే ప్రోటీన్ తోటి, అన్ని డాల్స్ స్పైసెస్ తోటే చేసాము. చాలా అరోమాటిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ ఈజీగా కూడా డైజెషన్ అవుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ బాక్స్లకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి తొందరగా డైజెషన్ అవుతుంది, ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీ ఉంటుందండి. మన కమ్మటి మునగాకు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మళ్ళీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు పూజలు ఉన్నప్పుడు, వారాల రోజు, లేదంటే గుడికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్ ఇవ్వాలనుకుంటే కూడా చాలా ఈజీగా అవుతుంది. ఆఫీసెస్కి వెళ్ళాలనుకున్న, జాబ్ వర్క్ చేసే వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. బ్రైట్ అండ్ బియాండ్ వారి మొరింగా బిర్యానీ పౌడర్, సేంద్రియ మునగాకు బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు లక్ష్మి గారి మాటల్లో తెలుసుకుందాం రండి. ఒకసారి మీరు ఈ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారు అనే ప్రాసెస్ తెలియజేయండి.
అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ అది చేసుకోవడానికి చాలా రకాల మసాలాలు కావాలి. మేము ఏంటంటే అందరికీ ఇష్టమైన బిర్యానీ ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండేటట్లు జాబ్ చేసే వాళ్ళకి, పిల్లలకి స్కూల్ బాక్స్లకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి, హెల్తీగా ఎలా ఉండాలి అనేది మేము ఇది తయారు చేసామండి. ఇప్పుడు నేను ఏమి యాడ్ చేయను, ఓన్లీ ఈ పౌడర్ ఒక్కటే ఉపయోగించి దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తానండి. దమ్ బిర్యానీ చేయడానికి నేనైతే ఈరోజు వెజిటేబుల్స్ బిర్యానీ చేస్తున్నాను. ఇది ఎంటీ బౌల్ అండి, నేనేం తీసుకోలేదు. దీంట్లోన నేను పొటాటోస్ ఉర్లగడ్డలు యాడ్ చేస్తున్నాను, క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను, క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ కాలీఫ్లవర్, ఆనియన్స్, కొంచెం టమాటోస్ యాడ్ చేశానండి. చేసిన తర్వాత అంటే మధ్యలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఎగ్స్ మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక 2 eggs కూడా తీసుకున్నాను. తీసుకొని నేను జస్ట్ ఓన్లీ కొత్తిమీర పుదీనా మాత్రమే కొంచెం వేస్తున్నానండి అడిషనల్గా, ఇంకా ఏమీ వేయట్లేదు. కొంచెం సార్నెస్ రావడం కోసం ఒక పెరుగు వేసాను కొంచెం. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఒక్కటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మీరు అడిషనల్గా వేసుకోవాల్సింది. పెరుగు కూడా అది మీ ఆప్షన్ అన్నట్లు. ఇప్పుడు దీంట్లో వేసే మసాలా ఏమీ లేదు, ఓన్లీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదండి మేము, ఓన్లీ మునగాకు పొడి మాత్రమే వేసాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఫైనల్గా బిర్యానీ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదండి, అందుకోసమని నేను 3 spoons ఆయిల్ వేసాను. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఈ మసాలాని బాగా పట్టుకోవాలి కదా. అంతే అండి, నేను ఇంకా ఏమీ వేయలేదు, ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్. ఏం లేదు, వాటర్లోనూ కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి రైస్ అతుక్కోకుండా 1 spoon నూనె వేసానండి. నూనె వేసి రైస్ వేసి ఒక 80% ఉడికించి పక్కన పెట్టాను. దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మనకు మంచిగా కనిపించడం కోసం జస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీరని మిక్స్ చేస్తున్నాను. మన మునగాకుని కూడా నేను పైన యాడ్ చేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటే పిల్లలు ఇష్టపడతారని చెప్పేసి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. అందరికీ బిర్యానీ అంటేనే కలర్ఫుల్గా కనిపించాలి కదండి, అందుకోసం అని చెప్పేసి కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్ పసుపు వాడుతున్నాను. ఆ పసుపులో కొన్ని పాలని కలుపుతున్నానండి. ఇవి బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇలా పైన యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి 15 minutes స్లిమ్లో పెట్టేసేస్తాను. minutes తర్వాత మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. అండి ఇప్పుడు మనమైతే దమ్ పెట్టేసాం కదా, ఇది కుక్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. సో ఇప్పుడు నేను నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో బిర్యానీ అని కూడా నేను చూపిస్తాను.
చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఇప్పుడు స్టవ్ వేడెక్కువైపోయిందండి. దీంట్లో నేను దీనికి తగినంత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. అంతే. మన మునగాకు పౌడర్ నేను హాఫ్ గ్లాస్ రైసే తీసుకున్నాను, అందుకోసమని హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అంతే, మించి ఇంకా ఎక్కువ చేయట్లేదు. మిక్స్ చేసిన తర్వాత మంచి అరోమా అయితే వస్తుంది నాకు ఇక్కడికి. ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచిన రైస్ వేసేస్తున్నాను. ఇది చాలా ఈజీ పద్ధతి. మీరు ఇందులో కావాలనుకుంటే కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు, ఏం వెజిటేబుల్స్ కావాలన్నా అవి యాడ్ చేసుకోవచ్చు. చికెన్ యాడ్ చేసుకున్నా చికెన్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అన్నది. ఇలా అయితే రైస్ని మసాలా బాగా పట్టుకునేటట్లు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్కి ఫుల్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. దీనికి నేను ఓన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఉప్పు మాత్రమే వేస్తున్నాను, ఇంకా వేరే ఏ మసాలా వేయలేదండి. ఓన్లీ బిర్యానీ పౌడర్ ఒకటే వేసాను, సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను. అంతేనండి, ఒక 3 విజిల్స్ వచ్చేస్తే బిర్యానీ అయిపోతుంది. బిర్యానీ అంటే అందరికీ ఇష్టం, కానీ దాన్ని చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మన బ్రైట్ అండ్ బియాండ్ చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఎలా చేయాలో చూపించాను కదండి. ఒక 10 నిమిషాలు మీరు టైం కేటాయిస్తే ఎంతో రుచికరమైన మునగాకు బిర్యానీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ. ఎంతో రుచికరమైన మీ మునగాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక మనము దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించాం కదా. ఇప్పుడు ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ తాలింపు, పోపు గింజలతో మాత్రమే మన పౌడర్ వేసి మునగాకు బిర్యానీ రెడీ చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. చూశారు కదండి ఏ విధంగా తయారు చేస్తారు, వీటిని తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు వాడతారు, ఎంత సమయం పడుతుంది అనేది. మరి ఈ బ్రైట్ అండ్ బియాండ్ కంపెనీ వారి బిర్యానీ పౌడర్, సూప్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, మనకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు, లక్ష్మి గారి మాటల్లో విందాం. నమస్తే అండి. ఇవన్నీ మన కర్నూలులోనే ఇప్పుడు అయితే కొన్ని సూపర్ మార్కెట్లలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మేము అతి త్వరలో అన్ని కర్నూలులో ఉండే అన్ని షాప్స్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కర్నూలు కాకుండా వేరే ఊర్ల నుంచి చూసేవాళ్ళు అయితే మన brightonbeyond.in అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, మేము డిస్పాచ్ చేసేస్తాము. ప్రస్తుతానికి మీరు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే. చూశారు కదండి. మీరు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ మొబైల్ నంబర్కు వాట్సాప్ చేసి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకొని ప్రోడక్ట్ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ వాయిస్ మెసేజెస్ మాత్రమే, నో కాల్స్.